డబ్బు సంపాదించటం ఎలా? ఇదే ప్రశ్న ప్రతి యంగ్ మైండ్ ను తొలుస్తుంది. సంపాదన అంటే 3 పూటల భోజనం, ఆకలి తెలియకుండా సంతోషంగా ఉండడం కాదు. పండగ పూట బట్టలు కొనుక్కొని సరదా పడడం అసలే కాదు. దేశంలోనే పెద్ద వ్యాపారవేత్త కావాలి, చిటికేస్తే కోట్లు చేతిలో ఉండాలి, అలా సంపాదించాలి. ఇలా అనుకున్న వ్యక్తే అనిల్ అగర్వాల్. జీరో నుంచి వ్యాపారం మొదలు పెట్టారాయన. కష్టాలు ఎలా ఉంటాయో బహుశా ప్రపంచంలో ఏ వ్యాపారవేత్త కూడా అనిల్ అగర్వాల్ లా చూసి ఉండరు. ఆయన జేబులో 1000 రూపాయలు కూడా ఉండేవి కావు. కానీ ఇప్పుడు కోట్లకు అధిపతి. కష్టాలను కష్టపడి తొలగించుకోవాలి అనుకున్నారు. అనిల్ కూడా అన్ని ప్రయత్నాలు చేశారు, అయినా తీరలేదు. దీంతో ముంబైలోని ప్రతి గుడి మెట్లెక్కి దేవుడిని మొక్కారు. ప్రతి మసీదు ముందు అల్లాను వేడుకున్నారు. చర్చిలోకి వెళ్లి కష్టాలు తీర్చు ప్రభు అంటూ సాగిలపడ్డారు. అంతేకాదు దారిల్లో కనిపించే ప్రతి దేవుడిని మొక్కారు. అయినా సరే దేవుడు కష్టాలను తీర్చాడా అంటే తీర్చలేదు. మరేం జరిగింది? ఇండియన్ మెటల్స్ అండ్ మైనింగ్ మ్యాగ్నెట్ ఎలా అయ్యారు? ప్రపంచంలోనే బెస్ట్ మైనింగ్ కంపెనీ ఓనర్ గా ఎలా పేరు తెచ్చుకున్నారు? ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఏంటో మీరు చూడండి. అనిల్ అగర్వాల్ పాట్నాలో 1954లో పుట్టారు. ఆయన తండ్రి ద్వారకా ప్రసాద్ అల్యూమినియం కండక్టర్ బిజినెస్ చేసేవారు. నాటికి అది కొత్త వ్యాపారం, కానీ వారి దశను మార్చలేదు. పేరున్న వ్యాపారంలో ఉన్నా సరే చోటా నాయకుడు సంపాదించినంత కూడా ఆస్తులు ఉండేవి కావు. అనిల్ అగర్వాల్ పాట్నాలోని మిల్లర్ హై స్కూల్లో చదివారు. ఆయన క్లాస్మేట్ లాలు ప్రసాద్ యాదవ్. ఇక ఆయన హిందీ మీడియంలోనే చదువుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఆయనకు పెద్దగా ఇంగ్లీష్ కూడా రాలేదు. కానీ కొత్త వ్యాపారం చేయాలని కసిగా ఉండేవారు. ఏం చేయాలో తెలిసేది కాదు. తండ్రి చేసే స్క్రాప్ వ్యాపారంలోనే మొదట తన కెరీర్ ను మొదలు పెట్టారు అనిల్. బీహార్ మొత్తం స్క్రాప్ సేకరించి వాటిని ముంబైలో అమ్మేవారాయన. చివరకు పాట్నాలో తన తండ్రి బిజినెస్ కంటే కూడా తమ గల్లీలో చీరల వ్యాపారం చేసేవాడే బాగా సంపాదిస్తున్నాడని చిరాకు పడ్డారు. దీంతో కొత్త అవకాశాల కోసం ముంబై చేరుకున్నారు అనిల్ అగర్వాల్. ఏదైనా పెద్ద కంపెనీకి యజమాని కావాలనేది మొదటి ఆలోచన. ఆ తర్వాత కంపెనీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలి, దాని వెంట కంపెనీల మీద కంపెనీలు కొనేయాలి, దేశంలోనే టాప్ బిజినెస్ మ్యాన్ కావాలి అని కలలు కన్నారు. ముంబైలో దిగి ఏం వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఒక ఇంగ్లీష్ పేపర్ లో ప్రఖ్యాత షంషేర్ స్టెర్లింగ్ కంపెనీ దివాళా, అమ్మకానికి సిద్ధంగా ఉంది అనే వార్త అతన్ని ఆకర్షించింది. ఆ కంపెనీని కొనాలని ఆయన ఏకంగా కొండకు వెంట్రుక వేశారు. మొదట కంపెనీ గేటు దాటి లోనికి కూడా వెళ్ళనివ్వలేదు. కానీ కంపెనీని కొనడానికి వచ్చామంటూ కొత్త సూట్ వేసుకుని మళ్లీ వచ్చి ఆ కంపెనీలోకి వెళ్లారు. కానీ అక్కడ కంపెనీ ఓనర్లు కాకుండా లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు. వారి ద్వారా బెస్ట్ ప్రైజ్ ను సేకరించారు. అంటే 16 లక్షలని చెప్పారు వారు. అంత డబ్బు ఇస్తే కంపెనీని సింగిల్ స్ట్రోక్ సైన్ తో ఇచ్చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. దీంతో వెంటనే పరుగున పాట్నా వచ్చేశారు అనిల్. తన తండ్రిని కలిసి 16 లక్షలు కావాలన్నారు. 1975లో 16 లక్షలంటే నేడు కోట్లతో సమానం. దీంతో తండ్రి ఆస్తులమ్మి 5 లక్షల వరకు ఇవ్వగలను అన్నారు. కొన్ని ఆస్తులను వేగంగా అమ్మి మరికొంత స్నేహితుల దగ్గర అప్పు చేశారు ఆయన. మరికొంత ఇతర స్నేహితుల ఆస్తులను తనఖా పెట్టి మొత్తానికి 16 లక్షలు సంపాదించారు. అదే డబ్బును గోనె సంచుల్లో తీసుకుని వెళ్లి ముంబైలోని ప్రఖ్యాత షంషేర్ స్టెర్లింగ్ కంపెనీని కొనేశారు. జీవితంలో అంత డబ్బును చూడడం ఆయన అదే మొదటిసారి. ఆ కంపెనీని స్వాధీనం చేసుకున్న సమయంలో సంతకం చేసేటప్పుడు కళ్ళ నుంచి నీళ్లు కారి బాండ్ పేపర్ మీద పడ్డాయట. నాటి గుర్తులను ఆయన నేటికి మర్చిపోలేదు. ఇక డబ్బు సేకరణ విషయంలో తండ్రి పేరు ప్రఖ్యాతులు ఆయనకు బాగా కలిసొచ్చాయి. ఆయన పేరు మీదే అంత అప్పు తేగలిగారు. ఇక కంపెనీ తీసుకున్న తరువాత దారిన పెట్టాలి అనుకున్నారు. ఆ కంపెనీని బ్యాంకుల్లో పెట్టి 3 లక్షల మేర అప్పు చేశారు. కొత్త ఎక్విప్మెంట్ ను కొన్నారు. పాత జీతాలను కూడా తీర్చారు. అయితే కంపెనీ కొన్నా కూడా కొత్త ఆర్డర్లు రాలేదు. నెల నెల జీతాలకు కూడా కష్టంగా మారిపోయింది జీవితం. కొత్త ఆర్డర్లు రాకపోవడంతో పాటు జీతాలు, ఖర్చులు కుప్పలుగా పెరిగాయి. మళ్లీ బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసేవారు. బ్యాంకు మేనేజర్లను బ్రతిమలాడేవారు. ముంబైలోని ప్రతి పేరున్న బ్యాంకు మెట్లెక్కారాయన. కొంత అప్పు పుట్టింది. అవి వ్యాపారం పెద్దగా చేయడానికి ఉపయోగపడలేదు. ముడిసరుకు కొనేందుకు సరిపోలేదు. వర్కర్స్ కు జీతాలు ఇచ్చేందుకు వాటిని ఖర్చు చేశారు ఆయన. కేబుల్స్ కు డిమాండ్ లేకపోవడంతో తన కంపెనీ ద్వారా కొత్త వ్యాపారం చేశారు. కొత్త అల్యూమినియం వైర్లు, అల్యూమినియం రాడ్లు, స్టీల్ రాడ్లు, ఇలా 10 రకాల వ్యాపారాలను స్టెర్లింగ్ నుంచే మొదలు పెట్టారు. వాటి వల్ల లాభం రాలేదు, నష్టం రాలేదు. కానీ ఏదో కంపెనీ నిలబడేందుకు ఉపయోగపడింది. పేరున్నా కూడా స్టెర్లింగ్ కంపెనీ నాణ్యతపై నమ్మకం ఉన్నా దేశంలో డిమాండ్ లేదు. అదే అనిల్ అగర్వాల్ కొంప ముంచింది. ఇన్ని నష్టాలు వస్తున్నా సరే ఆయన బాధపడ్డారు. కానీ ఏనాడు తన కష్టాన్ని మరొకరికి చెప్పుకోలేదు. బ్యాంకు మేనేజర్లకు కూడా ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేవారు ఆయన. జీతాలు ఇవ్వలేక, కంపెనీని ముందుకు తీసుకెళ్లలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఆ కష్టాలను మరిచిపోవడానికి సినిమాలు చూసేవారు. షోలే సినిమా ప్రీమియం షో వేస్తున్నారని తెలిసి థియేటర్ దగ్గరకు వెళ్లారు ఆయన. అంత పెద్ద కంపెనీ యజమాని అయినా సరే అనుమతి లేదని బయటకు నెట్టేశారు. చివరకు రెడ్ కార్పెట్ పై అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నడుస్తుంటే దూరం నుంచి చూసి ఎంజాయ్ చేస్తారు అనిల్ అగర్వాల్. కష్టాలను మరిచిపోయేందుకు కొత్త మార్గాలను వెతుక్కున్నారు. కొంతమంది కార్మికులు ప్రమోషన్లు లేవని వెళ్లిపోవడం మొదలు పెట్టారు. 10 ఏళ్ల పాటు లాభం లేకున్నా లాక్కొచ్చి
వచ్చారు. నాకంటూ సమయం రాదా, దేవుడా నా కష్టాలను తీర్చవా అంటూ ముంబైలోని ప్రతి దేవుడికి మొక్కుకున్నారు. నేను చేస్తున్న తప్పేంటి, ఏ పని చేసినా నష్టమేనా, నేను కొత్తగా ఆలోచించడం లేదా, నాకు వ్యాపారం చేయడం రాదా అని దేవుడినే ప్రశ్నించేవారు. ఆ తర్వాత సాయం చేయి భగవంతుడా అంటూ మొక్కుకుని బయటకు వచ్చేసేవారు. అయితే దేవుడేమో కానీ తన తండ్రి మాటలను మాత్రం ఆయన పాటించారు. స్థిరంగా ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుందని తండ్రి చెప్పిన మాటలు అనిల్ అగర్వాల్ కు గీతలోని కృష్ణుడి సూక్తిలా అనిపించేవి. దానినే నమ్మారాయన. భారత్ లో మధ్యతరగతి జనం పెరుగుతుండడంతో టెలిఫోన్ రంగం దూసుకుపోతోంది. ప్రభుత్వ కంపెనీలు కేబుల్స్ ను అందించలేకపోయాయి. ఆ సమయంలోనే 1986లో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేబుల్స్ ను ప్రైవేట్ కంపెనీల నుంచి తీసుకోవచ్చని ఆదేశించింది. ప్రైవేట్ కంపెనీ అనగానే గుర్తొచ్చేది స్టెర్లింగ్. నాటి నుంచి అనిల్ అగర్వాల్ కు కష్టం అనేది ఎలా ఉంటుందో కూడా తెలియలేదు. ప్రభుత్వం నుంచి లక్షల విలువైన ఆర్డర్లను డెలివరీ చేయడానికి కంపెనీ ఆపసోపాలు పడింది. అయినా సరే వదలలేదు. పివి నరసింహారావు ప్రధాని అయిన తర్వాత పరిశ్రమలకు స్వర్ణయుగం మొదలైంది. ఒక్క రోజులో ఫోన్ కనెక్షన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారాయన. దీంతో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు భారీగా అప్పు చేసి 4 కోట్లతో కొత్త మిషన్లను తెప్పించారు అనిల్ అగర్వాల్. వాస్తవానికి ఆ మిషన్లు వచ్చాక ఆర్డర్లు లేకుంటే దివాళా తీసేవారే. కానీ ఏడాది లోపే అప్పు తీరిపోగా దేశమంతా టెలిఫోన్ కేబుల్స్ లో దద్దరిల్లింది. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లు ద్వయం వ్యాపారస్తులకు కొత్త అవకాశాలను సృష్టించారు. వాటిని అందిపుచ్చుకున్నారు అనిల్ అగర్వాల్. మైనింగ్ వ్యాపారంలోకి వచ్చిన అనిల్ అగర్వాల్ ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని షేర్లను అమ్మకానికి పెట్టింది కంపెనీ. పనికిరాని కంపెనీలని అందరూ అన్నా వాటి స్ట్రెంత్ తెలిసిన అనిల్ అగర్వాల్ బాల్కో, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కంపెనీలను కొన్నారు. 2000 సంవత్సరం నాటికి మైనింగ్ లో రారాజులా పేరు తెచ్చుకున్నారు ఆయన. వాటిని లాభాల పాట పట్టించారు. ఆ తర్వాత వేదాంత రిసోర్సెస్ ను ఏర్పాటు చేశారు. లండన్ లో కంపెనీని స్టాక్ మార్కెట్ లో కూడా నమోదు చేయించారు అనిల్. 2003లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో వేదాంత కంపెనీ లిస్టింగ్ తర్వాత అంతర్జాతీయ వ్యాపారంలోకి వచ్చారు. నాటి నుంచి గ్లోబల్ బాండ్ ఆఫరింగ్స్ వచ్చాయి. జమైకా నుంచి సౌత్ ఆఫ్రికా వరకు, గోవాలోని ఐరన్ ఓర్ నుంచి జాంబియా వరకు వేదాంత విస్తరించింది. ఇప్పుడు మన దేశం గర్వంగా చెప్పుకునే కంపెనీగా తీర్చిదిద్దారాయన. కేవలం దేశంలో పెద్ద వ్యాపారవేత్త కావాలనుకుని ఇంటర్నేషనల్ బిజినెస్ మెన్ గా పేరు తెచ్చుకున్నారు ఆయన. వేదాంత గ్రూప్ హెడ్ క్వార్టర్స్ లండన్ లో ఉందంటే ఆయన సక్సెస్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీరో నుంచి మొదలుపెట్టి 16 లక్షల అప్పుతో మొదలైన సంపాదన 35,000 కోట్లకు చేరింది. ఆయన సొంత ఆస్తులు 35,000 కోట్లకు చేరడం వెనుక ఎన్నో కష్టాలున్నాయని నవ్వుతూ చెబుతారు ఆయన. అంతర్జాతీయంగా లక్షల కోట్ల వ్యాపారం చేస్తూ అంబానీ, అదానీలతో పోటీ పడుతున్నారు. కానీ నిజాయితీగా రాజకీయాలకు దూరంగా బిజినెస్ చేస్తారు. తనకు చెడ్డ పేరు వస్తుందంటే తట్టుకోలేరు. నేడు మైనింగ్ నుంచి స్టార్ హోటల్స్ వరకు వందల వ్యాపారాలు అనిల్ అగర్వాల్ చేతిలో ఉన్నాయి. కష్టాలున్నా కొత్త పనులు మొదలు పెడితే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. సరికొత్త మార్గంలో వెళ్లేందుకు ఉపయోగపడతారంటారు ఆయన. ఏ పనైనా సాధించే వరకు వదిలిపెట్టద్దు. కష్టాలు నష్టాలు తాత్కాలికం. ఆప్నా టైం ఆయాగా అంటూ ముందుకు సాగితే విజయం మనదే. దశాబ్దం పాటు సరిగ్గా తిండి కూడా తినలేదు. కానీ ఆ కష్టాలను దాటుకుని వచ్చాక ఏనాడు కూడా కన్నీళ్లు రాలేదంటారు ఆయన. యువత కూడా కష్టాలను దాటేందుకు కష్టపడితే చాలు, సక్సెస్ మన వెంట పరుగులు పెడుతుందని చెబుతారు. పాట్నాలో పాత ఇనుము అమ్ముకునే వ్యక్తి వేల కోట్ల లాభం ఆర్జిస్తూ లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. మన వేదాంత అనిల్ అగర్వాల్ కంటే ఇన్స్పిరేషన్ మనకెవరు కావాలి? మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.